జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మా వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. జయ శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, రేపటి నుంచి ఒక అద్భుతమైనటువంటి కాలం మనం దర్శించబోతున్నాం. రేపు భగవద్ రామానుజాచార్య స్వామి ఈ భూమి మీద పాదార్పణ చేసి 1009 సంవత్సరాల కాలం కాబోతోంది. వారి యొక్క రాక ఈ భూమికి ఒక రాక అంటే ఒక పున్నమి నాటి కాంతి లోకాన్ని ఎట్లా ఆహ్లాదపరుస్తుందో ఈ మానవ జాతికి ఆహ్లాదాన్ని కలిగించినటువంటి మహనీయులు భగవద్ రామానుజాచార్య స్వామి అవతరించినటువంటి రోజు వైశాఖ మాసపు శుక్లపక్షపు పంచమి తిథి ఆర్ద్రా నక్షత్రం రామానుజాచార్య స్వామి అవతరించినటువంటి శుభదినం. ఆనాడు వారు అవతరించినటువంటిది పింగళి నామ సంవత్సరము అని అంటారు. ఆసూరి వంశంలో అవతరించినటువంటి మహనీయులు కేశవయజ్వి కాంతిమతి అనే పుణ్య దంపతుల యొక్క శుభాల రాశిగా అవతరించినటువంటి మహనీయులు రామానుజాచార్య స్వామివారు. వారి గురించినటువంటి సంస్మరణ చేసినటువంటి పెద్దలు ఎందరో తమ హృదయంలో ఆనందాన్ని నింపుకుని తమ హృదయంలో సంతోషానికి అది ఒక ఊట స్థానమని భావించి వారి నామాన్ని పదే పదే స్మరించుకున్నారు. రామానుజేతి చతురాణి అమృతాక్షరాణి అని అనుకున్నారు. రామానుజ అద్భుతమైనటువంటి నామం. ఒక్కొక్కటి ఒక్కొక్క అమృతమయమైనటువంటి అక్షరం. అట్లాంటి 4 అక్షరాలు తమ హృదయంలో వాటిని పలికితే 4 అమృతధారలు స్రవించినట్లుగా వారు భావన చేసుకున్నారు. ఈ 4 అక్షరాలు కనుక లేకపోయినట్టయితే ఏమయ్యి ఉండేవాళ్ళము కదా. కాం అవస్థాం ప్రపద్యంతే జంతవో హంత మాదృశ అని ఈ 4 అక్షరాలే
మాకు బ్రతుకు, ఈ 4 అక్షరాలే మానవ జీవితానికి మనుగడ ప్రసాదించినటువంటి అక్షరములు. ఇది సామాన్యులు కాదు. ఈనాడు మనం భారత రాజ్యాంగానికి ఒక సమగ్రమైనటువంటి రూపుదిద్దినటువంటి మహనీయుడిగా, సంఘ సంస్కర్తగా భావన చేసేటటువంటి డాక్టర్ అంబేద్కర్ లాంటి మహనీయులకి ఒక అతి ప్రభావవంతమైనటువంటి ఒక స్ఫూర్తిగా, ఒక ప్రేరణ స్రోతస్సుగా భగవద్ రామానుజుల వారు నిలిచారు. నరసింహదాస్ మెహతా లాంటి మహనీయులకి వైష్ణవజనితో అని పాట పాడుకుంటూ ఇతరులకి కలిగినటువంటి పీడని చూసి కరగని హృదయం వైష్ణవమే కాదు. అసలు వైష్ణవుడంటే ఎవరికైనా, ఏ వస్తువుకైనా కష్టం కలిగితే చూసి ఎవని హృదయం తపిస్తుందో, ఎవని గుండె కరుగుతుందో, ఎవడి హృదయం ఏదో చేయాలి అనే సేవా భావంతో పొంగి పొరలుతుందో వాడు నిజమైనటువంటి వైష్ణవుడు అని వారందరూ కూడా భావన చేశారు, మహనీయులైనటువంటి పెద్దలందరూ కూడా. మహాత్మా గాంధీ దీన్ని చాలా ప్రేమతో పాడుకుంటూ ఉండేవారు అని మనకి చెప్తూ ఉంటారు కదా. వీరికి అందరికీ కూడా మూల ప్రేరణగా నిలిచినటువంటి మహనీయులు భగవద్ రామానుజ ఆచార్య స్వామి. 1000 సంవత్సరాలకి పూర్వం వారి గురించినటువంటి చరిత్ర ఒక్కసారి మనం స్మరించుకోవడం ఈ సందర్భంగా మనందరికీ కూడా ఎంతో శ్రేయస్కరం. అది దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి భూతపురి అనేటువంటి పుణ్యక్షేత్రం. అక్కడ ఆది కేశవస్వామి వెలిసి ఉండేటటువంటి స్థానం. అక్కడ కాంతిమతి కేశవ యజ్వి దంపతులు చక్కటి వైదికమైనటువంటి నిష్ఠ కలిగినటువంటి వ్యక్తులు. కానీ వారికి సంతానం ప్రాప్తించకపోవడం చేత వారు భగవంతుణ్ణి ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు. ఆ భగవద్ ధర్మాన్ని లోకంలో ప్రవర్తింపచేసేటటువంటి సత్సంతానం కలిగితే భగవంతుడి సేవకు ఉపయోగపడతాడు కదా, భగవద్ ధర్మాన్ని కొనసాగించగలిగేటటువంటి పరంపర ఏర్పడుతుంది కదా అని వారిప్పుడు కూడా భగవంతుడిని ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు. వారు ఆ ప్రక్కనే ఉండేటటువంటి తిరువల్లిక్కేణి అని ఇప్పుడు ప్రస్తుతం మనం చూసే చిన్న పట్టణంలో అక్కడ ఉండేటువంటి పార్థ సారథి పెరుమాళ్ళ యొక్క దివ్య ఆలయం ఉంది. దాని ఎదురుగా ఒక కైరవణి అనేటువంటి ఒక మంచి అందమైనటువంటి సరస్సు ఉంది. ఆ సరస్సులో స్నానమాడి పార్థసారథి పెరుమాళ్ళని సేవించుకొని నీ ధర్మాన్ని, నీ నియమాలని లోకంలో చాటగలిగేటటువంటి ఒక ఉత్తమమైనటువంటి సంతానాన్ని ప్రసాదించవయ్యా అని చేసిన ప్రార్థనకి ఫలితంగా ఆ ఆరాధన చేసేటటువంటి అర్చకుడికి ఒక ప్రేరణ కలిగి భగవంతుడు తానే వీరికి సంతానముగా వస్తా అని ఆదేశించినట్లుగా ఆ దంపతులకి చెప్పారు. చాలా సంతోషపడ్డారు. ఆ రకంగా వాళ్ళకి చక్కటి సంతానం ఏర్పడింది. ఒక ఏడాది తర్వాత ఆ సంతానం కలిగినటువంటి దినమే పింగళినామ సంవత్సరంలో వైశాఖ మాసంలో శుక్లపక్షంలో పంచమి తిథి ఆర్ద్రా నక్షత్రంతో నిండి ఉండేటటువంటి ఒక శుభ దినాన వారికి అందమైనటువంటి ఒక చిన్నారి శిశువు కలిగాడు. ఒక చిన్ని శిశువును కన్నది అని అంటుంటారే, అట్లాగా ఆమె కన్నటువంటి శిశువుని చూడటానికి వచ్చినటువంటి మహనీయుల్లో ఈమె గారికి సోదరుడైనటువంటి ఒక మహనీయులు శ్రీశైల పూర్ణులు అనేటటువంటి మహనీయులు. వారు కూడా అక్కడికి విచ్చేసి ఆ పిల్లవాడిని చూసి ఈ పిల్లవాడు భావి కాలంలో
ఈ లోకాన్ని ఉద్ధరించగలిగేటటువంటి ఉత్తమ ప్రచారకుడు కాగలుగుతాడు. ఈ లోకానికి కావలసినటువంటి జ్ఞాన జ్యోతిని అందించగలిగినటువంటి మహనీయుడవుతాడు. ఈ బికమ్స్ ఏ టార్చ్ బేరర్ ఫర్ ది వేదిక్ కాన్సెప్ట్స్ అని వారు ఆశీస్సులు అందించి, పిల్లవాడిని చూస్తే ముచ్చటగా ఉన్నాడు. పిల్లవాడి యొక్క భవిష్యత్తుని ఆలోచన చేయగలిగినటువంటి ఆ మహనీయుడు, ఈ పిల్లవాడు భగవత్ సేవని లోకానికి చక్కగా చాటి చెప్పగలిగే మహనీయుడు కాగలుగుతాడు. భగవత్ తత్వాన్ని లోకానికి చెప్పాలంటే వేదాలే కదా శరణ్యం. వాంగ్మయం, వైదికమైనటువంటి వాంగ్మయానికి ఉత్తమ గతిని కలిగించేటటువంటి వ్యక్తి కాగలుగుతాడు. అంటే దీనికి ఒక మంచి దారిని చూపించగలుగుతాడు. ఆ రకంగా అటు వాంగ్మయాన్ని, భగవత్ సేవని, ఈ రెంటిని కూడా ఇతను చక్కగా లోకంలో చాటి చెప్పగలుగుతాడు. అంటే మనకి ప్రమాణము, ప్రమేయము అని అంటారు. ప్రమాణము అనంటే ఏదైనా ఒక తత్వాన్ని మనకి చూడడానికి, లేదా వినడానికి, తెలుసుకోవడానికి, తెలియడానికి కావలసినట్లుగా సాధనంగా ఉండేటటువంటిది ప్రమాణం అంటాం. భగవంతుడు అనేటటువంటి తత్వాన్ని మనం తెలుసుకోవాలి అనంటే ఎట్లా తెలుసుకోవాలి? కంటితో చూసా, చెవితో వినా, ముక్కుతోటి ఆఘ్రాణించా, నాలుకతోటి రుచి చూసా, లేదు ఏదైనా స్పృశించా. అంటే భగవతత్వాన్ని దేంతో తెలుసుకుంటాం? లేదా కేవలం మన మనసుతోటి ఊహించి తెలుసుకుంటామా? ఊహించి తెలుసుకోవడం అంటే ఊహించడానికి ఏముంది? ఇప్పుడు మనం చూస్తున్నాం, మనం ఏదైనా ఒక ఇంట్లో నివసిస్తున్నాం అని అంటే ఈ ఇంటిని నిర్మాణం చేసేటటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. నిర్మించడానికి దానికి కావలసినటువంటి ఒక పథకాన్ని రచించే వ్యక్తి, ఒక ప్లాన్, ఆర్కిటెక్చరల్ డ్రాయింగ్ వేసేవాడు ఒకడు ఉంటాడు. దానికి ఒక ఇంజనీర్ ఒక ఆయన ఉంటాడు. ఇది ఇంత చేయాలి, ఇలా చేయాలి, ఐరన్ ఇంత వేయాలి, ఇసుక ఇంత వేయాలి, సిమెంట్ ఇంత కట్టాలి, మరొకటి. పని చేసేటటువంటి దాంట్లో వ్యక్తులు, అదో ఒక మేస్త్రి, దాని కింద పనిచేసే కొంతమంది కావాలి, వాళ్ళకేవో కొన్ని సాధనాలు కావాలి. ఇంతమంది ఉన్నప్పుడు ఒక ఇల్లు తయారవుతుంది. ఇది మనం ఊహిస్తాం. రకరకాలుగా ఉండేటటువంటి ఇంత విశాలమైనటువంటి ఈ ప్రపంచపు నిర్మాణం జరగాలి అనంటే తప్పనిసరిగా ఎవరో పెద్దవాడు ఆయన ఉండి తీరాలి. ఆయనకి ఎవరో డ్రాయింగ్ వేసి ఇచ్చేవాళ్ళు కావాలి, దానికి ఒక ప్లాన్ వేసి ఇచ్చేవాళ్ళు కావాలి. దాంతోపాటు ఆయనకి నిర్మాణం చేయడానికి కొన్ని పరికరాలు, దాంతో కొంత తోడు కావాలి, దానికి ఏదో కొంత పైసలు గట్రా ఖర్చు పెట్టాలి. కానీ ఇన్ని ఉంటేనే ఈ ఇంటి నిర్మాణం జరగడానికే ఓ ఏడాదో 2 ఏళ్ళో కాలం పట్టినట్టుగా ఇంత విశాల విశ్వాన్ని రచించటానికి ఏదో కొంతకాలం ఆయనకు కూడా పట్టి ఉంటుంది. సరే, ఇప్పుడైతే మనం నిర్మితమైపోయినటువంటి ప్రపంచంలో బ్రతుకుతున్నాం కనుక తప్పనిసరిగా దీన్ని ఎవడో నిర్మించి ఉంటాడు. ఒక గోళం కాదు కదా, ఈ గోళానికి పక్కన ఒక చంద్రుడు గోళం తిరుగుతూ ఉంటుంది. ఈ చంద్రుడితో కలిసినటువంటి ఈ భూమి అనే గోళం సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ సూర్యుడి చుట్టూ ఇంకా కొన్ని గ్రహాలు ఉన్నాయి. ఇవన్నీ ఒక పద్ధతిలో సంచరిస్తుంటాయి. ఇన్నిటితో కలిసినటువంటి సౌర కుటుంబం మరి దేని చుట్టూనో తిరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కలిగినటువంటి ఒక పెద్ద గ్యాలక్సీ, ఒక పెద్ద పాలపుంత, ఇలాంటి పాలపుంతలు కొన్ని కోట్లు. సో ఇన్ని నిర్మాణం చేయాలంటే తప్పకుండా వాడు చాలా తెలివైన వాడు అయి ఉండాలి. చాలా కాలం దీని మీద ఆలోచించి ఉండాలి. మంచి ఆర్కిటెక్ట్ అయి ఉండాలి వాడికి సహకరించిన వాడు. మంచి ఇంజనీర్ కూడా ఉండాలి వాడితో పాటు. వాడికి సహకరించిన వాళ్ళు కూడా ఎంతో కొంతమంది ఉండాలి. వాడు కొన్ని రకాలుగా ఇదంతా కూడా వాడు ఒక మంచి రచన చేసుకుని ఇంత విశాల విశ్వాన్ని తయారు చేసి ఉండొచ్చును. ఊహ అంటాను దీన్ని. అంటే ఒకదాన్ని చూసి కనిపించని మరొక దాన్ని గుర్తించడం. సరే, అది కూడా ఒక ప్రమాణం. అట్లాంటి ప్రమాణాలు ఏవి దేవుడి గురించి మనకి చెప్పగలిగినవంటే మన ఊహతోటి చేస్తే ఆ ఊహలో నిర్మాత వేరు, ఇంజనీర్ వేరు, ఆర్కిటెక్ట్ వేరు, పని చేసిన వాళ్ళు వేరు, పరికరాలు వేరు, ముడి సరుకులు వేరు, కాలం,
పైసలు, శ్రమ, ఇన్ని రకరకాలుగా వేరువేరు తత్వాలు ఉండాలి అని మనకు అనిపిస్తోంది. ఇంత విశాల విశ్వానికి అవన్నీ ఉన్నాయా అనేది మనకి తెలియాలి అంటే వేదం దగ్గరికి వెళ్ళాలి. అంటే మనకి కనిపించేది కొంతవరకే కదా, మన జీవితపు ఆయువు కొంతవరకే. ఒక 100 ఏళ్ళు, ఇంకో 200 ఏళ్ళు కావచ్చు. కొంతకాలం ముందరికి వెడితే ఓ 300 ఏళ్ళు కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు, సుమారు 1000 సంవత్సరాలకి పూర్వం అని మనకి చరిత్ర చెప్తోంది. ఇంకా కొంచెం వెనక్కి వెడితే ఇంకా దీర్ఘకాలం ఉన్నవాళ్ళు ఉండొచ్చు. ఎంత దీర్ఘకాలం ఆలోచించినప్పటికీ కూడా వాళ్ళ యొక్క పరిమితి కొంతవరకే ఉంటుంది. మరి ఇంత దాన్ని గురించి మనకి చెప్పాల్సి వచ్చేటప్పటికీ తప్పనిసరిగా వీటికంటే అతీతమైనటువంటిది ఏదైనా ఒక ప్రమాణం ఉండాలి అని చాలామంది పెద్దలు దాని మీద రకరకాల చర్చలు చేసి అలాంటిది శాస్త్రమే చెప్పాలి, వేదమే చెప్పాలి, శాస్త్రయోనిత్వాత్ అని నిర్ణయం చేసి అది ఒక ప్రమాణం. వేదం అనేది ఒక ప్రమాణం. ఇది తత్వాన్ని, వాస్తవాలని ఈ ప్రపంచానికి సంబంధించి తెలియచెప్పటానికి అదే ఉండాలి అని ఒక ప్రమాణం. ఆ ప్రమాణం వల్ల మనకి తెలిసేటటువంటి తత్వం అది దైవం అందామా, అది ప్రపంచం అందామా, లేదు మనల్ని నడిపించేటటువంటి చైతన్యం అందామా, ఏదైనా ఇవన్నీ కూడా అందులో మనకి లభించేటటువంటి ప్రమేయములు అని అంటాం. ప్రమాణం ఒక్కటి, ఆ ప్రమాణం వల్ల తెలిసేటటువంటి ప్రమేయములు కొన్ని. ఈ ప్రమేయాలని ఆ ప్రమాణంతో నిరూపించి మనకి అందించేటటువంటి తద్విషయక జ్ఞానం కలిగినటువంటి ప్రమాతలు కొందరు. జత ప్రమాణంచ ప్రమేయంచ ప్రమాతారశ్చ, ఇవన్నీ కూడా సాత్వికాః జయంతు, ఇవన్నీ కూడా లోకాన్ని బాగు చేసేవిగా ఉండాలి. అలా బాగు చేయ తగినట్లుగా దానికి యోగ్యుడిగా ఈ పిల్లవాడు మనకు కనిపిస్తున్నాడు. ఇతని యొక్క ఆ ముఖాన్ని చూస్తే, ఇతనికి ఉండేటటువంటి ఆ హస్తముల యొక్క విన్యాసాన్ని చూస్తే బహుశా వీటన్నిటినీ ఇతను సక్రమంగా లోకానికి అందించగలిగే వ్యక్తిగా కనిపిస్తున్నాడు. కనుక ఇతను బహుశా మంచి విజ్ఞాన గని కాగలుగుతాడు. ఇది ఒకటి. రెండవది, ఏ తత్వం అయితే మనందరం నడిపిస్తోంది అని అనుకుంటున్నామో ఈ తత్వానికి సంబంధించి మనం ఎట్లా ప్రవర్తించాలి, దాని విషయంలో మనం చేయవలసింది ఏముంటుంది, మనం చేసేటటువంటిది ఆ తత్వానికి అనుగుణమైనటువంటిది ఏదైనా ఒక సేవ, దానికి కైంకర్యము అని పేరు. ఇలాంటి కైంకర్య శ్రీని లోకంలో నిలబెట్టగలిగిన వాడయ్యి ఉంటాడు. ఇతన్ని చూస్తే అలా అనిపిస్తోంది సుమా. ఎలా అంటే, ఒకనాడు భగవంతుడు రాముడే దిగి వస్తే ఆ రాముడి వెంట నడిచి పుట్టినప్పటి నుంచి రాముడిని విడవకుండా ఉండి తను జీవితాన్ని చాలించేటంత వరకు కూడా ఆ రాముడిని విడవకుండా ఉండి ఆ రాముడికి చేసేటటువంటి సేవయే తన జీవితానికి చరమావధిగా కలిగి ఉండేటటువంటి వ్యక్తి రామ అనుజుడు ఒక ఆయన ఉండేవాడే, రాముని సోదరుడు లక్ష్మణుడు అని పేరు కదా. ఇదిగో ఇతనిలో అలాంటి లక్ష్మణ అంశాలు కనిపిస్తున్నాయి. కనుక ఇతన్ని మనం లక్ష్మణుడు అని అందాము. లక్ష్మణుడు అండాన్ని ఆ ప్రాంతంలో తమిళ భాష కూడా చక్కగా వ్యవహారంలో ఉండేది కనుక ఇళయ్య పెరుమాళ్ అని అంటారు. అంటే ఆయన చిన్ని పెద్దవాడు అని అర్థం. చిన్ని పెద్దవాడు ఏమిటండి, ఉంటే చిన్నవాడు కావాలి లేకపోతే పెద్దవాడు కావాలి కాదండి. ఆకారంలో చిన్నగా కనిపించిన అతనికి ఉండేటటువంటి సంస్కారంలో చాలా పెద్దవాడు, అందుచేత చిన్న పెద్దవాడండి. ఇళయ పెరుం ఆళ్ చేత ఈ పిల్లవాడు కూడా ఇతను చిన్నవాడైనప్పటికీ కూడా క్రమంగా లోకంలో పెద్ద పెద్ద సిద్ధాంతాలని స్థాపన చేయగలిగేటటువంటి వ్యక్తిగా తయారవుతాడు అని ఆయన ఇళయ
పెరుమాళ్ అని పేరు పెట్టారు. లక్ష్మణుడు అని పేరు పెట్టారు. దాన్నే మనం రామ అనుజుడు అని కూడా అంటాం. లక్ష్మణస్వామి రాముడికి అనుజుడే కదా, రాముడి తర్వాత పుట్టినవాడే కదా, చేత రామానుజుడు అని కూడా పేరు ఆయనకి పెట్టుకున్నారు. తండ్రి గారు వేద విద్వాంసులు కనుక తండ్రి గారి దగ్గర ప్రాథమికమైనటువంటి విద్యాభ్యాసాన్ని అంతటిని కూడా ఆ పిల్లవాడు ముగించాడు. బుద్ధిమంతుడు, చక్కటి ప్రత్యుత్పన్న మతి అని అంటాం. అంటే చెప్పింది విని తగినట్టుగా స్పందించగలిగేటటువంటి వ్యక్తిత్వం అన్నమాట. ఏది చెప్పినా ఒక్కసారి వింటే అది ఏకసంథాగ్రాహి అని అంటుంటారే, అట్లాగా ఊరికే 10 సార్లు చెప్పడం, 10 సార్లు వల్లించడం, దాన్ని 10 సార్లు నేర్చుకోవడం ఇలాంటిది అవసరం లేకుండా విషయం ఒక్కసారి కనుక అర్థం కాగలిగేట్టుగా చెబితే చక్కగా ఎప్పుడు దాన్ని జ్ఞాపకం పెట్టుకుండేవాడు కనుక బుద్ధిమంతుడు. విద్యని ఆర్జించడంలో వ్యాకరణాన్ని అందించినటువంటి మహనీయులు ఉన్నారే, పాణిని లాంటి వాళ్ళందరూ కూడాను, పతంజలి లాంటి మహనీయులందరూ అలాంటి వాళ్ళతోటి దీటైన వ్యక్తి అన్నట్టుగా తన యొక్క విజ్ఞానంతో ఉండేవాడు. వాళ్ళని గురించి చెబుతూ వాళ్ళు ఆదిశేషుడి అంశ అని అంటారు. రామానుజులు కూడా బహుశా అట్లాంటి ఆదిశేషుడి అంశ. అందుకే ఇంత చక్కగా బుద్ధిమంతుడు అని అతనికి పాఠాలు చెప్పేటటువంటి గురువులందరూ కూడా చాలా ముచ్చట పడుతూ ఉండేవారు అన్నమాట. అలాగా ఆయనకి వయస్సు కొంత వచ్చేటప్పటికి చక్కటి వేదాధ్యయనాన్ని పూర్తి చేసుకుని వేదాలకు కావలసిన అంగ పరిజ్ఞానము అంటారు. అంటే శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పము అని 6 రంగాలు ఉంటాయి వేదాలకి. ఈ అంగ అధ్యయనం కూడా జరగాలి వేదంతో పాటు. చేత వేదాలు చదువుతూ ఒక ప్రక్కన వేదాంత దానికి కావాల్సినటువంటి వేద అంగ అధ్యయనం చేస్తూ మొత్తానికి 16 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి మంచి ఉత్తమ వేద విద్వాంసుడిగా వారు తయారయ్యారు. ఆ సమయంలో వారికి తంజమాంబ అనేటటువంటి ఒక పిల్లతోటి వివాహం జరిగింది. వివాహం జరిగిన కొంతకాలానికి రామానుజుల వారి యొక్క తండ్రి కేశవ యజ్వి వారు దేహత్యాగం చేశారు. శ్రీపెరుంబుదూరులో ఉండి అక్కడ ఇక వేద అధ్యయనం చేయాలన్నా, తనకైన అధ్యయనాన్ని ముందుకు తీసుకువెళ్ళాలన్నా అక్కడ అవకాశం లేకపోయింది. సాధారణంగా వేదాధ్యయనం చేసిన వాళ్ళు వేదాధ్యయనంతో పూర్తి చేయరు, వేద అంత అధ్యయనం కూడా చేస్తారు. వేదాంత అధ్యయనం కూడా జరగాలి. కానీ ఎక్కడ జరగాలి అని అన్వేషణ సాగిస్తే వారు ఉండేటటువంటి ఆ శ్రీపెరుంబుదూరికి దగ్గరలో కాంచీపురం ఒక అద్భుతమైనటువంటి దివ్యక్షేత్రం, వరదరాజస్వామి వారి యొక్క అతి సుందరమైనటువంటి సన్నిధి వెలిసి ఉండేటటువంటి స్థానం అది. అక్కడ ఏకాంబరేశ్వరుడు కూడా ఉంటాడు ఆ సన్నిధి అక్కడ ఆ ప్రక్కన. సో వీరిరువురితోటి కూడి ఉండేటటువంటి క్షేత్రం కాంచీపురం. చతుర్ముఖ బ్రహ్మ అక్కడికి వచ్చి తపస్సు చేసి భగవద్ అనుగ్రహాన్ని పొందినట్టుగా మనకి చరిత్ర చెప్తోంది. అసలు అందువలన దానికి కాంచీ అని పేరు వచ్చింది అని అంటారన్నమాట. కా అంటే బ్రహ్మ, అతని చేత అంచి అంటే ఆరాధనలు అందుకున్నటువంటి స్థానము కాంచీ. చాలా మంచి క్షేత్రం, అద్భుతమైనటువంటి స్వరూపం భగవంతుడిది. దానికి దగ్గరలో ఒక తిరుపుట్కుళి అని ఒక ఊరుంది. జటాయువు మోక్షాన్ని పొందిన స్థానం అది అని అంటారు. అంటే జటాయువుకి శ్రీరామచంద్రుడు దహన సంస్కారం చేసి గచ్చ లోకాన్ అనుత్తమాన్, నీకు ఉత్తమ లోకాలు ఇస్తున్నాను వెళ్ళు అని చెప్పిన ఊరు. ఆ ప్రాంతంలో యాదవ ప్రకాశులు అనేటువంటి ఒక మహానుభావుడు, చక్కటి వేదాంత అధ్యయనం చేయించేటటువంటి పండితులు ఉన్నారు అని తెలిసి తన కుటుంబాన్ని కాంచీపురంలో అట్టేపెట్టి రామానుజులు యాదవ ప్రకాశుల దగ్గరికి వెళ్ళి వేదాంత అధ్యయనాన్ని ప్రారంభించారు. వారి 16వ ఏడు దాటగానే 8 సంవత్సరాల కాలం వారు అక్కడ ఉత్తమ విద్యార్థి అనేటటువంటి ఒక గుర్తింపుని పొందిన తదుపరి ఆ తర్వాత తమ జీవితంలో 2వ భాగంలోకి ప్రవేశిస్తారు. ఇది వారికి
అధ్యయన కాలం గార్హస్థ్య జీవితంలో ఉంటూ వేదాంత అధ్యయనం, వేదాధ్యయనాన్ని ముగించుకొని చేసి ఆ తర్వాత జీవితంలో రెండవ భాగంలోకి ప్రవేశించడానికి వారు అడుగు పెడతారు. అలా రామానుజుల వారి యొక్క జీవన యాత్ర ఆరంభమైంది. 120 సంవత్సరాల కాలం వారు ఈ భూమిని పావనం చేస్తూ ఉన్నారు అని మనకు తెలుస్తోంది. అది మన క్రీస్తు శకాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే 1017వ సంవత్సరంలో వారు ఈ భూమి మీద అడుగుపెట్టారు. 1137వ సంవత్సరంలో వారు తమ స్వస్థానానికి చేరారు అని మనకి చరిత్ర చెప్తోంది. అలాంటి మహనీయులు అవతరించినటువంటి కాలం ఇప్పుడు మనం ప్రవేశించబోతున్నాం. రేపు 22వ తారీఖు ఆర్ద్ర తిరునక్షత్రం, వైశాఖ మాసం, శుక్లపక్షం, పంచమి తిథి కూడా ఇవన్నీ కలిసి వచ్చాయి ఒక రోజున. మన భాగ్యనగరంలో శంషాబాద్ ప్రక్కగా ముచ్చింతల్ ప్రాంతంలో శ్రీరామనగరం అనేటటువంటి స్థానంలో సమతామూర్తి స్ఫూర్తి కేంద్రము అని ఏర్పడిందే. అక్కడ 216 అడుగుల అతి ఉన్నత స్వరూపాన్ని కలిగి ఉండే రామానుజాచార్య స్వామివారి యొక్క సన్నిధానంలో ఈ రామానుజుల పుట్టినరోజు పండుగలు, తిరునక్షత్ర వేడుకలు జరగబోతున్నాయి. 5 దినాలు జరిగేటటువంటి ఈ ఉత్సవాల్లో 5 దినాలు మనం కూడా వాటిని సేవిద్దాం. వారి యొక్క ప్రేరణ, వారి యొక్క స్ఫూర్తి ఈ సమాజానికి ఏ రకంగా ఉజ్జీవనకరము, ఉపకారకము అనేదాన్ని మనం క్రమంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అందరికీ అనేక మంగళాశాసనాలు, అందరికీ స్వాగత సుమ అంజలులు కూడా. జై శ్రీమన్నారాయణ.